సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మహానటిలో చేశారు కదా, ఏంటి ఆ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఆ సినిమా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎన్ని రోజులు చేశారు అది? ఇది మహానటి ఒకటే వన్ డే. సో ఈ సినిమా షూట్ స్టార్ట్ అప్పుడు నెక్స్ట్ డే స్టార్ట్ అవ్వబోతుంది. అప్పుడు నాగేశ్వన్ కాల్ చేసి ఇట్లా మహానటిలో వచ్చిన రోల్ ఉంది అది ఇది అని అన్నారు. అప్పటి వరకు నాకు అసలు ఐడియా లేదు మహానటి అంటే ఎంత పెద్ద సినిమా ఏంది, అసలు ఏం ఐడియా లేదు. కొన్ని వింటూ ఉన్నాను ఇట్లా సావిత్రి గారి గురించి అది ఇది అని. కానీ అది ఒక తెలుగు హిస్టరీ గురించి, తెలుగు సినిమా హిస్టరీ గురించి అంత బ్యూటిఫుల్గా తీస్తున్నారు అనేసి నాకు అసలు ఐడియా లేదు. సో నాగేశ్వన్ మా సీనియర్, సో స్కూల్లో సీనియర్ హెచ్పిఎస్. సో ఆయన చెప్పినారు అంటే ఇట్స్ అన్ ఆర్డర్. సో ఐ హ్యాడ్ టు గో. అది వెళ్ళిన తర్వాత ఐ వెంట్ టు రామానాయుడు స్టూడియో. ఆ సెట్ అదంతా చూసినప్పుడు నాకు అసలు ఇది ఏంది, ఇది సినిమా నాది అని అనుకున్నాను. ఎందుకంటే ఐఎమ్ లో బడ్జెట్ ఫిల్మ్ మేకర్. నేను తీసేవన్నీ చిన్న చిన్న ఉంటుంది, ఇది పెద్ద పెద్ద సెట్లు అవన్నీ చూసినప్పుడు ఐ వాజ్ షాక్. అండ్ ద గ్రాండ్యూర్ ఆఫ్ దట్ సెట్ జస్ట్ హిట్ మీ అనమాట. కాస్ట్యూమ్స్ అవన్నీ వేసి అక్కడ సంగీతం గారు అక్కడ ఉన్నారు, మోహన్ బాబు గారు అప్పుడే నెక్స్ట్ ప్రీవియస్ డేనే ముందు వెళ్ళిపోయినారంట, కీర్తి సురేష్ గారు అండ్ ఆల్ దీస్ యాక్టర్స్ వే దేర్. నాకు అసలు ఏం అర్థం కాలేదు. అండ్ ఆ సెట్ డోర్ ఓపెన్ అయిపోయి లోపల పోతే నాకేదో వాయిని స్టూడియోస్కి వెళ్ళినట్టే అనిపించింది. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్లీ డన్, ఆర్ట్, కాస్ట్యూమ్స్ అంతా కూడా. అండ్ ఒక పర్టిక్యులర్ షాట్ ఉంది, క్రిష్ గారు ఇట్లా డైరెక్ట్ చేస్తుంటారు, నేను ఇట్లా బుక్ పట్టుకొని ఉంటా అండ్ షీ ఓపెన్స్ దట్ బాక్స్ అనమాట, విజయవాహిని. షీ ఓపెన్స్ దట్ బాక్స్. అదే అవును. సో ఆ పర్టిక్యులర్ సీన్ జరిగినప్పుడు ఇట్ వాస్ టు రీక్రియేట్ దట్ ఫిల్మ్ స్టిల్. మహానటి సారీ మాయాబజార్ది ఏదైతే ఫోటోగ్రాఫ్ ఉందో దాన్ని రీక్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అక్కడ. అది గూస్ బంప్ మూమెంట్, అసలు చాలా చాలా బ్రిలియంట్ ఉండే. అది పట్టుకొని అక్కడ యాక్షన్ అన్నప్పుడు మార్కస్ బాట్లే కెమెరా అవన్నీ క్రేజీ ఉండే అసలు. అండ్ సంగీతం గారి క్యారెక్టర్ మీరు వేశారు, అది ఎటువంటి ఫీలింగ్ ఇచ్చింది? ఏం ఫీలింగ్ రాలేదండి, యాక్చువల్లీ జస్ట్ టెన్షన్ ఉండే నాకు. ఎందుకంటే ఆయన అక్కడనే ఉన్నారు అండ్ ఒక పర్టిక్యులర్ స్పాట్లో ఆయన ఇట్లా రమ్మన్నారు, తరుణ్ కమియర్ అంటే నాకు ముందే తెలుసు సంగీతం సార్. కలిసిన, నేను పెళ్లి చూపుల తర్వాత కలిసిన అండ్ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు స్పీక్ టు హిమ్. పిలిచి ఇట్లా చూసి ఇట్లా వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్, యూర్ లుకింగ్ వెరీ నైస్ అని చెప్పేసి నా వాచ్ ఇట్లా తిప్పుకున్నారు. ఇట్లా వాచ్ ఇలా పెట్టుకున్నాను నేను అయితే సరే అని చెప్పేసి తిప్పేసి ఇట్ వాజ్ బ్యూటిఫుల్. అంటే ఏంటి అలా పెట్టొద్దనే? అంటే ఆయన ఏడీగా ఉన్నప్పుడు ఇలా ఇట్లా ఇలా పెట్టుకొని ప్యాడ్ పట్టుకొని టైం చూసుకుంటూ షార్ట్ చెక్ చేసి. సో అలాంటి చిన్న చిన్నవి ఆయన చెప్పారు. అండ్ ఆల్సో ఆయన అక్కడ కూర్చోవడం అనేది ఇట్ వాజ్ హిస్ ప్రెజెన్స్ వాజ్ ఫెల్ట్. సో నాకు తెలిసి నాగేశ్వన్ వచ్చేసి ఆయన కావాలని అక్కడ కూర్చోబెట్టినాను, ఎందుకంటే నేను టెన్షన్ పడాలని చెప్పేసి. క్యారెక్టర్ అలా టెన్షన్ ఉండాలి కాబట్టి అట్లా పెట్టినట్టు అనిపించింది. హీ గాట్ హిస్ రోల్, ఐ వాజ్ టెన్స్డ్. అండ్ చాలా ఇంటర్వ్యూలలో అక్కడక్కడ చూసినప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా ఈజీతో ఉన్నాయి. ఏంది యాక్టింగ్ సైడ్ ఎప్పుడు మరి అంటే ఈ సీరియస్లీ యాక్టింగ్ సైడ్ ఎప్పుడు నో? లేదు, అదేదో ఈయన పిలిచినారు కదా, నాకు ఇంట్రెస్ట్ అంటే ఎక్కడనో అక్కడ ఒక మంచి సినిమాలో ఒక పార్ట్ ఉండాలనేసి ఒక ఇంట్రెస్ట్ ఉండేది. అది మహానటి తోటి తీరిపోయింది. ఇంకా సమ్మోహనంలో కూడా ఒక చిన్న రోల్ చేశాను. అవును కదా, చాలా చిన్నది. అండ్ దట్ టు ఇంద్రగంటి గారు పిలిచారు కాబట్టి, బట్ అదర్వైజ్ ఐ హ్యావ్ నథింగ్. ఏదైనా ఇంట్రెస్టింగ్ రోల్ ఒక మంచి సినిమాలో ఒక పార్ట్ అవ్వాలి అంటే తప్పకుండా ఐ విల్ షో ఇంట్రెస్ట్ ఏ విధంగా అయినా కానీ. సో అట్లా ఏమైనా ఉంటే ఫ్యూచర్లో చూసుకుంటా, కానీ నాకు యాక్టింగ్ మీద సెపరేట్గా ఇంట్రెస్ట్ అనేది ఏం లేదు. అండ్ తరుణ్ భాస్కర్ సినిమాలలో షార్ట్ ఫిల్మ్లో కానీ దీంట్లో కానీ నియమాలు ఎక్కువైపోతున్నాయి. దాని గురించి ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదా, లేకపోతే? లేదు సార్, ఇప్పుడైతే అబ్జెక్షన్ అయితే ఏం రాలేదు. అంటే పదాల నియమ అయితే అది సైన్మాలో వచ్చేసి రాహుల్ రామకృష్ణకి అది అలవాటు. అది ఆయన ఇమీడియట్గా చెప్పేసి ఇంకా సింగ్ సౌండ్ కాబట్టి క్యాప్చర్ అయింది. దీంట్లో కూడా నాకు తెలిసి విశ్వాక్సేన్ కొన్ని ఎక్కువనే మాట్లాడానని చెప్పేసి మ్యాక్సిమం నేను కంట్రోల్ పెడుతూ ఉంటా. కాకపోతే ఏంది అంటే యాక్టర్ని ఎక్కువ ఇంటర్ఫియర్. సో సింగ్ సౌండ్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాకుండా అదేంటి అంటే ఒక కోపం కానీ ఒక ఫ్రెండ్ తోటి సో అప్పుడు నేను అది స్క్రిప్ట్లో రాయను, అది మ్యాక్సిమం స్క్రిప్ట్లో తక్కువనే ఉంటుంది. ఎందుకంటే నాకు ఐఎమ్ అగేన్స్ట్ వల్గారిటీ కొంచెము, బట్ ఐఎమ్ ప్రో రియలిజం.
అది బేసిక్గా ఆయన ఆ యాక్టర్స్కి ఎట్లా ఆ మూడ్ అనేది సెట్ అవుతుందో అదే క్యాప్చర్ చేద్దామని తప్పకుండా కొన్ని రీటేక్లు కూడా చేస్తూ ఉంటా. కానీ పర్ఫార్మెన్సెస్ ఓరియంటెడ్ షాట్ అయితే వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ ఉన్నప్పుడే అది బాగుంటుంది. సో అది మాత్రం కొంచెం నేను ఐ డోంట్ కాంప్రమైజ్ దేర్. సో అక్కడ పెట్టాల్సి వస్తుందేమో, అది ఎవరికి అబ్జెక్షన్ లేకపోతే ఐ విల్ కీప్ ఇట్ ఆఫ్ అంతే. అంటే సెన్సార్లు ఎవరు అడగట్లేదా? సెన్సార్లో ఈసారి దే గేమ్ మీ 3 ప్లేసెస్ ఎక్కడైతే మ్యూట్ చేయాలో కానీ ఒక్క కట్లు అడగలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నాకు తెలిసి దే డిడ్ంట్ సీ ఎనీ వల్గారిటీ ఇన్ ద ఫిల్మ్. సినిమా ఇస్ నాట్ వల్గర్. ఏమైనా కానీ వాళ్ళు తిట్టుకున్నా కానీ మాట్లాడుకున్నా కానీ అది ఒక జెన్యున్ ప్లేస్ నుంచి వస్తుంది, కానీ అదేదో ఒఫెన్సివ్గా పాపులారిటీ కోసమో కానీ లేకుంటే వల్గారిటీ కోసమో పెట్టాల్సింది అనేది అయితే లేదు. సో అది అనిపించింది కాబట్టి నాకేం కట్ రాలేదు. క్లీన్ యూఏ ఇచ్చేసినారు, యూబై ఇచ్చారు అండ్ ఇమ్మీడియట్లీ రిలీజ్ ద ఫిల్మ్. ఓకే ఓకే. అండ్ చాలా సినిమాలు నేను చూస్తుంటాను, పేరెంట్స్ ఏమో సపోజ్ అటు సైడ్ ఆంధ్ర యాస మాట్లాడుతుంటారు, పిల్లలేమో తెలంగాణ మాట్లాడుతుంటారు, కొన్నేమో రివర్స్ ఉంటాయి. వాళ్ళు తెలంగాణ మాట్లాడు వీళ్ళు ఆంధ్ర. అంటే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. పాసిబిలిటీ ఏంటంటే వాళ్ళు ఏదో షిఫ్ట్ అయ్యి ఉంటారు, ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ షిఫ్ట్ అయ్యి ఉంటే పిల్లలకి ఆ యాస రావచ్చు. బట్ మన వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఆర్టిస్ట్ని బట్టి యాస పెడుతుంటారు. అలా లాజిక్ లేకుండా ఆర్టిస్టులను బట్టి, తెలంగాణ ఆర్టిస్ట్ కాబట్టి తెలంగాణ యాస, ఆంధ్ర ఆర్టిస్ట్ కాబట్టి ఆంధ్ర. మీ దాంట్లో కూడా అదే జరిగిందని నా ఫీలింగ్. ఏది పేరెంట్స్, విశ్వక్ పేరెంట్స్ ఐ థింక్, కార్తిక్ వాళ్ళ పేరెంట్స్. ఎస్, కార్తిక్ వాళ్ళ. సో బేసిక్గా కార్తిక్ వాళ్ళ పేరెంట్స్ కాస్ట్ చేసినప్పుడు ఐ వాజ్ లుకింగ్ అట్ సమ్ గుడ్ యాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు మేజర్గా ఆ యాక్టింగ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఆ రియాక్షన్స్ అవన్నీ కూడా. ఇంకోటి ఏంటి అంటే అది అది అసలు ఇంపార్టెంట్ అనేది అనిపించలేదు. ఏంది వీళ్ళు షిఫ్ట్ అయి ఉండొచ్చు అండ్ డెఫినెట్గా వీళ్ళు వీళ్ళ కిడ్స్ అందరూ కూడా హైదరాబాద్ ఏరియాలో పెరిగినారు. సో నా ఫ్రెండ్స్ అందరూ కూడా అంతే, ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ వైజాగ్ ఆర్ వాట్ ఎవర్, ఆ తెలంగాణ యాస ఉంటుంది. సో ఆ లీనియన్స్ తీసుకొని మంచి యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం. కానీ సో మాకు మంచి యాక్టర్స్ దొరకంగానే సరే ఇట్స్ ఓకే, లెట్స్ టేక్ దిస్ ఫార్వర్డ్, ఎందుకంటే ఇట్ క్యాన్ హ్యాపెన్, మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే ఉన్నారు కదా అని ఆ కన్వీనియన్స్ తోటే చేశాను. ఓకే ఓకే, అంతే అంతే. ఓకే, టీఆర్ ఇంటర్వ్యూ అంటే ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇది అడుగుతున్నాను. ఏం చెప్పాలంటే అది చెప్పండి. అంటే ఏంటి తరుణ్ భాస్కర్ చాలా అగ్రెసివా ఏంటి? అంటే అప్పుడు ఐఫా అవార్డ్స్ అప్పుడు ఏదో పెట్టారు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏదో అన్నాడు, ఇప్పుడు ఏమో రివ్యూ రేటర్స్ మీద పెట్టాడు. అంటే అంత ఇమీడియట్గా ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు తరుణ్ భాస్కర్? అదే అండి, అయితే నాకు తెలిసి ఒక సినిమా అంటే చాలా ఎమోషనల్లీ అటాచ్డ్ ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ కిడ్ అనమాట. సో కొందరు చాలా డిటాచ్ అయ్యి కొంచెం స్టేబుల్ ఉంటారు, కానీ నాకు కొంచెం ఎమోషనలీ హై పాయింట్స్లోనే ఉంటాను ఎప్పుడు. ఎందుకంటే నాకు సినిమా మీద అంత ఇది, అండ్ ఎవరైనా ఏమైనా అన్నా కానీ ఇమీడియట్గా ఫీల్ అవ్వడం కానీ అవన్నీ, క్రిటిసిజంని తీసుకోవడం అనేది ఏజ్ తోటి ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది. నాకు అది ఫస్ట్ నుంచే కొంచెం తక్కువ, మెల్లిమెల్లిగా ఇప్పుడు అర్థమవుతుంది దట్ ఒపీనియన్స్ ఎలా ఉంటాయి, రివ్యూస్ అనేది ఎలా ఉంటాయి.